హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం గౌడ్ ఓల్గార్డ్స్ ఈత చెట్లు కోస్తున్నాను. ఈత చెట్లు పెట్టినా ఇగో ఇలా ఉన్నాయి చూడండి, పెద్దగా అన్నీ ఇక్కడ చూపిరా అంతా అట్లా ఇట్లా గిట్టుపోటు పెట్టాలి. మంచిగా ఈత చెట్లు ఇక్కడ మధ్యలో పంట వేసినాం, చుట్టుముట్టు వేసినాం. ఈత చెట్లు మాత్రం మంచిగా అయినాయి. ఈరోజు కమ్మలు పోయినకి వచ్చిన కమ్మలు కత్తి తీసుకోవాలి, మంచిగా నూరుకోవాలి. కత్తి నూరుకొని ఇట్లా పట్టుకోవాలి. కమ్మలు ఇలా పట్టుకోవాలి. కొంతమంది భయపడతారు, ఇట్లా ఇట్లా అంటారు, అట్లా కాదు, పట్టుకోవాలి. ఇలా పోయాలి. డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. డిస్టర్బెన్స్ మాత్రం ఉండదు, మంచిగా గిట్టుపోటు ఉంటుంది. ఇగో ఇలా ఊసుకున్నాం అనుకో, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. మంచిగా ఉండాలి. చెట్లు పెట్టండి, అందరికి ఎట్లా పొట్టు పెట్టండి. మంచిగా ఈత చెట్ల వల్ల మనకి ఏమి నష్టం ఉండదు, లాభమే కానీ నష్టం ఉండదు. కొత్తపూటి మంచిగా పంట వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇక మంచిగా చెట్లు 2-3 సంవత్సరాలు అవి పెట్టి ఇలా పోస్తున్నాయి. ఇలా వచ్చిన నో డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కింద పోసుకున్నాం అనుకో, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గిట్ల పొట్టు పెట్టండి, ఈత చెట్లు పెట్టండి. మంచిగా కళ్ళు తాగవచ్చు, పంట వండియవచ్చు, కళ్ళు అమ్ముకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇలా పోసుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. తమ్ముళ్ళు అనేది ఇలా ఉంటుంది. ఇది జాగ్రత్త చూసి కొయ్యాలి. ఇలా ఇలా పట్టుకొని ఇలా క్రాస్ పెట్టి ఇట్లా గుంజాలి. ఇట్లా గుంజి ఇలా చేయాలి. ఇట్లా చేస్తే ఈజీగా అల్కా వస్తుంది అన్నమాట. ఇలా 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 అని జాగ్రత్త. కళ్ళకు తగులుతాయి, కుచ్చుకుంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి ముండ్లు. జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే ఇక పాత వాళ్ళ కంటే చేయగలుగుతారు వాళ్ళు. ఇలా మంచిగా కోసుకోవాలి. మన పని మనం చేసుకుంటే బాగుంటుంది.